తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. స్వదేశీ రొయ్యల వినియోగం ద్వారా ఆక్వా రైతులకు మేలు జరుగుతుందని, దేశీయ రొయ్యల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని స్క్రేటింగ్ ఇండియా శ్రింప్ ఏదా న్యూట్రిక్ సంస్థ సౌత్ ఆసియా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సౌరభ్ శేఖర్ అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు రొయ్యల వినియోగంపై అవగాహన కలిగించడం కోసం భీమవరం పట్టణంలోని బీవీ రాజు కళాశాల వద్ద నుండి 3K రన్ 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రవి ఎల్లంకి, చంద్రశేఖర్, రైట్ టు ప్రోటీన్, యూసెక్, మను శర్మ, జింగిలాల డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటరామరాజు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపేందుకు 500 మందికి పైగా హాజరయ్యారు. రైతులు, డీలర్లు, హ్యాచరీస్ ప్రతినిధులు, ఫిషరీస్ కాలేజ్ విద్యార్థులు 3K 5K రన్స్ లో పాల్గొని బహుమతులు కూడా పొందారు. ష్రింప్ లైవ్ కౌంటర్లో ఎన్నో రుచికరమైన రొయ్యలు అందరికీ అందజేశారు. For 2 minutes, 2 నిమిషాలు. runners after your 2.5 kilometers who had come on their own, right? So it's a big achievement for all of us, our farmers, our dealers, right? As MC was telling, we are the largest, one of the largest producers of shrimps, but we export. We don't consume locally, right? When you produce the best thing and world is buying that and paying you that money, why don't we consume? वो तेलुगु तो मेरे को नहीं आती, हिंदी में बोलते हैं कि हम सोना पैदा करके बेचते क्यों हैं? सोना तो हम पहले खुद यूज करें ना उसको. So this is the best opportunity. Again, use and eat more shrimps. If non-vegetarians increase slightly the quantities, vegetarians, I'll not say this is a sentimental issue, but don't stop your kids, the future generation, not to eat shrimps, right? మానవ ఐక్యతా దినోత్సవం సందర్భంగా సంత్ నిరంకారి చారిటబుల్ ఫౌండేషన్ భీమవరం బ్రాంచ్ ఆధ్వర్యంలో భీమవరం పట్టణం రాయలంలోని ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వద్ద ఆదివారం స్వచ్ఛంద రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నిరంకారి మిషన్ ప్రతినిధులు ప్రసాదరాజు, నరసింహరాజు, రామకృష్ణులు మాట్లాడుతూ రక్తం నరాల్లో ప్రవహించాలి, కాలువల్లో కాదు అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. రెడ్ క్రాస్ సంస్థ డిస్టిక్ చైర్మన్ శివరాం భద్రరాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సంత్ నిరంకారి మిషన్ ప్రతి సంవత్సరం స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారని, గత 30 సంవత్సరాల్లో 13 లక్షలకు పైగా యూనిట్లు వారి ద్వారా రక్తదానం చేసినట్లు పేర్కొన్నారు. ఒకరి ఇచ్చే రక్తదానం 3 ప్రాణాలు కాపాడుతుందన్నారు. ఈ సందర్భంగా సంత్ నిరంకారి మిషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సత్యవతి, సేవాదళ సభ్యులు, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ వద్ద సంత్ నిరంకార్ మిషన్ భీమవరం వారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్, వాలంటరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. ఒక మంచి ఆశయంతో హ్యుమానిటేరియన్ సర్వీస్కి ముందుకు వచ్చినటువంటి భీమవరం సంత్ నిరంకార్ మిషన్ అందరికీ రెడ్ క్రాస్ తరఫున హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు దెమ్. ఈరోజు దానం చేసేటటువంటి ప్రతి బ్లడ్ యూనిట్ కూడా 3 ప్రాణాలను కాపాడుతుంది. ప్రతి సంవత్సరం కూడా సంత్ నిరంకార్ మిషన్ ఆధ్వర్యంలో మాకు రెడ్ క్రాస్కి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు దాకా గత 30 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ 13,30,000 బ్లడ్ యూనిట్స్ సంత్ నిరంకార్ మిషన్ ద్వారా వివిధ డోనర్స్ నుంచి సేకరించి ఇంచుమించుగా 39 లక్షల మందికి ఇవ్వటం జరిగింది. దీనిలో భీమవరం సంత్ నిరంకార్ కూడా భాగస్వామి అయినందుకు మా తరఫున కృతజ్ఞతలు. సంత్ నిరంకారి మిషన్, సంత్ నిరంకారి చారిటబుల్ ఫౌండేషన్ తరఫున సద్గురుమాత సుదీక్షాజీ మహారాజ్ వారి యొక్క ఆశీర్వాదంతో, వారి యొక్క ప్రోత్సాహంతో భీమవరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ శిబిరంలో అనేక మంది భక్తులు పాల్గొనడం జరిగింది. మరి ఇది ప్రతి సంవత్సరం మేము ఏప్రిల్ 24న మానవ ఏకతా దివస్ ప్రపంచవ్యాప్తంగా మిషన్ జరుపుతూ ఉంటుంది. దాని సందర్భంగా ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా మిషన్ యొక్క మోటో రక్తము
నరాలలో ప్రవహించాలి కానీ కాలువలలో కాదు అనేది సద్గురు యొక్క సందేశం, హ్యుమానిటీ మిషన్. మరి దానిలో భాగంగా ఇక్కడ రెడ్ క్రాస్ కొత్తగా నిర్మించినటువంటి రాయలంలో ఉన్న రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో అక్కడ ఉన్నటువంటి వారి సహకారంతో మేము ఈరోజు ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారికి కూడా మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఎస్సీలు చర్చిలకు వెళితే ఎస్సీ హోదాలను కోల్పోతారని హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దళిత క్రైస్తవుల ఆధ్వర్యంలో భీమవరం అంబేద్కర్ సెంటర్ వద్ద శనివారం రాత్రి క్యాండిల్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ కన్వీనర్ కోన జోసెఫ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ భారత రాజ్యాంగం దేశంలో పుట్టిన వ్యక్తి ఏ మతాన్నైనా స్వీకరించవచ్చునని హైకోర్టు తీర్పును పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గంటా సుందర్ కుమార్, ఈది రవికుమార్, గాతల సందీప్, కమలాకర్, ఈది రాజశేఖర్, పిల్లి ముసలయ్య, శేఖర్, ఆధార్రాజు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అంబేద్కర్ సెంటర్లో ఈ మధ్యలో మన హైకోర్టు వారు క్రైస్తవులకి చర్చికి వెళ్తే వాళ్ళు ఎస్సీ హోదా కోల్పోతుందని వారు తీర్పు ఇవ్వడం జరుగుతుంది. మరి అయ్యా దీన్ని ప్రత్యేకంగా పరిశీలించాలి. రాజ్యాంగంలో అంబేద్కర్ గారు కులం వేరు మతం వేరు, ఆల్రెడీ ఏ మతాన్నైనా కానీ స్వీకరించే హక్కు ప్రతి వ్యక్తికి కల్పించడం జరిగిందని మరి రాజ్యాంగంలో ఉన్నప్పుడు కూడా ఈ రోజున మీరు దళితుల్ని మరి వర్గాలుగా విభజించడానికి మీరు క్రైస్తవులు చర్చికి వెళ్ళినందుకు మీకు ఎస్సీ హోదా పోతుందని మీరు తీర్మానించడం అంత సబబు కాదని ఈ రోజున మేమంతా కూడా దళిత నాయకులందరూ కూడా మా ఏకకంఠంతో దీన్ని ఖండిస్తున్నాం, కొవ్వొత్తులతో నిరసన తెలుపుతున్నాం. మరి ఏదేమైనప్పుడు కూడా మరి ఎంతోమంది వారి మరి ఆ బాధ్యతను బట్టి వాళ్ళ అర్హతను బట్టి మరి వాళ్ళు రకరకాల మరి మతాలను స్వీకరిస్తున్నప్పటికి కూడా మరి అందరికీ పోనిది ఓన్లీ దళితులు మరి వాళ్ళు మరి చర్చికి వెళ్ళి వాళ్ళు జ్ఞానం చేసుకుంటే వాళ్ళది ఎస్సీ మరి వర్గీకరణలో మీకు భాగం ఉండదని ఎస్సీ హోదా పోతుందని కూడా మీరు తీర్పు చెప్పడం అనేది ఎంతవరకు సమంజసమని మరి ఈ రోజున హైకోర్టు వారిని విన్నవించుకుంటున్నాం. మరి అయ్యా పరిశీలించాలి దీన్ని. మరి రాజ్యాంగంలో మరి పొందుపరిచినట్టుగా ఒక వ్యక్తి మరి ఏ మతాన్నైనా కానీ స్వీకరించే హక్కు కల్పించినప్పుడు మీ తీర్పు అలాయించడం అనేది మరొకసారి పరిశీలించడానికి కూడా మేము మీకు ముక్త కంఠంతో మేము మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. మొన్నటి దినాన్ని రాష్ట్ర హైకోర్టు ఎస్సీలు క్రైస్తవ చర్చికి వెళ్తే తన ఎస్సీ హోదాను కోల్పోతారని వారు తీర్పు ఇవ్వటం అనేది జరిగింది. ఈ తీర్పుని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో స్పష్టంగా తెలియజేశారు, ఈ దేశంలో పుట్టినటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఏ కులమైన ఏ మతమైనా స్వీకరించవచ్చు, ఆ మతాన్ని మరి వారు పూజించవచ్చని భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపరిచారు. మరి దాన్ని వ్యతిరేకిస్తూ మరి హైకోర్టు తీర్పు ఇవ్వటం అనేది చాలా దారుణం. మరి హైకోర్టు వారు ఈ తీర్పుని పునఃపరిశీలించాలని హైకోర్టు వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అన్ని సంఘాలు కలిపి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మైసూర్ దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ మాతృమూర్తి జయలక్ష్మి మాతాజీ జయంతి వేడుకలు ఆకివీడు దత్తక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 300 మంది సుహాస్ని ముత్తైదువులకు చీర, జాకెట్టు, స్టీలు పాత్ర, మామిడి పండ్లు, గాజులు, పసుపు, కుంకుమ అందజేశారు. అనగామాత దత్తాత్రేయునికి శాంతి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దత్తక్షేత్ర కార్యదర్శి కమ్మపాటి త్రినాథ కృష్ణమూర్తి, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, నగర పంచాయతీ కమిషనర్ కృష్ణమోహన్ భక్తులు పాల్గొన్నారు. క్షేత్రంలో ఇంత వైభవపేతంగా దేవతామూర్తులు అనగాదేవి సమేత విశ్వంబరావుతో దత్తాత్రేయులు వారు, కారిసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి ఇలా విరాజిల్లుతున్నారు. అంటే ఇది మా దృష్టిలో సెకండ్ ఇన్నింగ్స్.
ఒక్క విషయం గుర్తుంచుకోండి, అప్పాజీ అంటే గణప సత్యనారాయణ స్వామి వారు బాలస్వామి వారు వచ్చినప్పుడు జనవరి నెలలో వచ్చినప్పుడు ఇక్కడ గేటు దగ్గర నుంచే వారు ఒక హెచ్చరిక ఇచ్చారు. ఏంటంటే లోపల గుళ్ళో పెచ్చులు ఊడిపోయి ఆ పెచ్చులు విగ్రహాల మీద పడితే విగ్రహాలు కొత్తవి తెస్తావా, మళ్ళీ నా చేత ప్రతిష్ఠ చేయిస్తావా అని చెప్పారు. అంటే ఇంచుమించు 3 నెలలు అయిపోతుంది, ఇప్పటికి 4 నెలలు అయిపోయింది. ఆయన చెప్పారు, ఎందుకు నా మీద రుసరుసలాడుతున్నారో నాకు తెలియక నేను చాలా వర్రీ అయ్యాను. అక్కడే 3 స్వామీజీలు వచ్చారు, అప్పాజీ, దత్త విజయానంద తీర్థ స్వామీజీ, కమలానంద సరస్వతి. అయితే నేను హుషారుగా లేను కొన్ని కారణాల వల్ల. అయితే ఏంటి ఇలా చెప్పారని నేను ఇక్కడికి వచ్చేటప్పటికి, కృష్ణమూర్తి ఇలా పైన పెంచుడిపోతే ఏం చేస్తావు అని హెచ్చరించాను. నాకు నిజంగా ఆ విషయం తెలియకుండానే నేను నడుపుతున్న కథ. తెలుసుంటే ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయవు ఏ సబ్జెక్టు కూడా. అటువంటి పరిస్థితుల్లో స్వామీజీ భానుమట్టం బాగుండలేదు స్వామీజీ అన్నారు. భానుమట్టం కాదు, ఉన్నమట్టం రాడిపోతే ఎట్లా ఉంది అన్నారు. అంటే కాలజ్ఞానం బ్రహ్మం గారు చెప్పారు అని చెప్పగా వింటున్నాం, జరుగుతుంది వింటున్నాం. అయితే ఈ అపర బ్రహ్మ జగద్గురువు గణప సచ్చిదానంద స్వామీజీ వారు ఈ పెచ్చులు అనేవి ఊడిపోతాయి, గుడి దెబ్బతింటుంది అని 3 నెలల కింద నేను చెప్పడం జరిగింది. కాలజ్ఞానం అది ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. అయితే దరిమిలా మా ట్రస్టీస్ సరే, తర్వాత నాకు ఏదో చిన్న ఇబ్బంది వచ్చింది. మా ట్రస్టీస్ జగదీష్ రాజు గారు, దండు రామకృష్ణరాజు గారు, అలాగే శ్రీను గారు, ఇమిడిశెట్టి శ్రీనివాసరావు, శివ, శ్రీహర్రాజు తదితరులు స్వామి దగ్గరికి వెళ్ళడం, కార్యక్రమం ఎలా చేయాలని రూపొందించడానికి గురించి చర్చలు చేయడం మొదలెట్టారు. ఆ తర్వాత మేము కూడా మైసూరు వెళ్ళి స్వామి దగ్గర ఈ విషయాలన్నీ కూడా కూలంకషంగా చర్చించుకుని చేశాము. అయితే మాకు అదృష్టం ఏంటంటే ఒక్కటి గుర్తుంచుకోండి, అన్ని దేవుళ్ళు గొప్పవాళ్ళు. అందులో దత్తాత్రేయుడు ఇప్పుడు బ్రహ్మగారు చెప్పినట్టు త్రిమూర్తి స్వరూపం, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. అటువంటి స్వరూపంలో ఇక్కడ విరాజిల్లుతున్నాడు అనగాదేవి లక్ష్మీదేవితో సహా. ఇవాళ అలా చూస్తుంటే ఇవాళ స్వామీజీ వస్తే కనుక మనకి ఏ ప్లస్ 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 గ్రేడ్ ఇస్తారు. అలాగే ఆంజనేయ స్వామి గుడి, ఆంజనేయ స్వామికి ఇటువంటి రంగులు ఉండాలి, ఇటువంటిదే ఉండాలి అని చేసిన వ్యక్తి నిజంగా చెప్పాలంటే ఇదే విషయాన్ని నిన్న స్వామీజీ వారికి కళా ప్రకాశన చేసి భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ కు వెళ్లే 4 ప్రధాన కూడళ్లలో ప్రయాణికులకు వీలుగా ఎత్తైన బోర్డులను ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంస్థ సభ్యులు రైల్వే అధికారులను కోరారు. ఆదివారం భీమవరం జంక్షన్ రైల్వే ఎస్ఎస్ఈ వై రాంబాబుకు వినతి పత్రాన్ని అందజేశారు. సభ్యులు చెరుకువాడ రంగసాయి, చౌదరి, చల్లారాము, కోపినేడి బాబీ మాట్లాడుతూ దూర ప్రాంతాల వారికి జంక్షన్ రైల్వే స్టేషన్ తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారని, దీనికి అనుగుణంగా ప్రధాన కూడళ్లలో రైల్వే స్టేషన్ కు మార్గసూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని కోరుతున్నామని అన్నారు. దీనిపై రైల్వే ఎస్ఎస్ఈ రాంబాబు మాట్లాడుతూ ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తామని అన్నారు. రైల్వే ఇటీవల కాలంలో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి స్టేషన్లు కూడా సుందరీకరణ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి అన్ని స్టేషన్లు కూడా ఇవాళ చూస్తే పెద్ద పెద్ద స్టేషన్లు ధీటుగా ఉంటున్నాయి. ఇవాళ మన భీమవరం స్టేషన్ చూస్తే ఆ సుందరీకరణ చూస్తే అద్భుతమైనటువంటి అవకాశాలు మనకు ఉన్నాయి. అటువంటి స్టేషన్కి మరి ఇక్కడ భీమవరం ప్రజలు చాలామంది ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం వస్తున్నారు. దానికి భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ అనే బోర్డులు లేవు ఎక్కడ. దానికి వాళ్ళ ఏఎన్ గారు అలాగే మన రాంబాబు గారు ఏఈ గారిని అందరినీ కూడా కోరడానికి వచ్చాం. మా ప్రతిపాదనను మీరు స్వీకరించి 4 మూలలా కూడా మరి ఇలా గేట్లు పెట్టి భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ బోర్డులు పెడితే అందరికి కూడా వీలుగా ఉంటుంది. దూర ప్రయాణికులు తెలియని వాళ్ళకి ఇదిగా ఉంటుంది తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని అవసరమైతే మేము పై బోర్డుకి స్పాన్సర్స్ మేము చూసుకుంటామండి. మిగిలిన ఏర్పాటు అనుమతి మీరు ఇచ్చి మాకు ఈ సౌకర్యం ప్రయాణికుల కోసం చేయాలని మేము కోరుకుంటూ విన్నవించుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో విధ్వంసం సృష్టించిన గాలివాన, నేల కొరిగిన చెట్లు, కార్లు, ఆటోలు ధ్వంసం, తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులు. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో వెంకట సాయిబాబా మందిరం 14వ వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా అఖండ అన్న సమారాధనను ప్రారంభించిన పీఎస్సీ చైర్మన్ అంజుబాబు, ప్రభుత్వ విప్ బొలసెట్టి.
జాతీయ స్థాయిలో అబాకస్ లో ప్రతిభ కనబరిచిన చిన్నారిని అభినందించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు. స్వదేశీ రొయ్యల వినియోగంపై అవగాహన కల్పించేందుకు స్క్రేటింగ్ ఇండియా శ్రింప్ ఏదా న్యూట్రిక్ సంస్థ ఆధ్వర్యంలో భీమవరంలో 3K 5K రన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.